ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 9వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాము. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. మోషే, ఏలియా ఇద్దరు కూడా పాత నిబంధనలు ఎంతో ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నారు. ఎంతో ప్రముఖమైనటువంటి పాత్రను వారు పోషించారు. మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినటువంటి గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఏలియా మరి ఎంతో గొప్ప ప్రవక్తగా పేరుగాంచినాడు. వీరిద్దరు కూడా దేవుని చేత పిలువబడినారు, దేవుని చేత పట్టబడినారు, దేవుని చేత ఎంతగానో వాడబడినటువంటి మరి వ్యక్తులుగా ఇద్దరు ఉన్నారు. మోషే మరణించిన తర్వాత మహిమలో ప్రవేశించే వారికి సూచనగా ఉన్నాడు. ఏలియాను చూసినట్లయితే మరణించకుండానే పరలోకమునకు కొనిపోబడిన వారికి సూచనగా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రమునకు సూచనగా ఉంటే మరి ప్రవక్తలకు సూచనగా ఏలియా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం అంతటిలో మరి ఇంత గొప్ప వ్యక్తులను మనం చూడము. మోషే గొప్ప నాయకుడిగా, ఏలియా గొప్ప ప్రవక్తగా దేవుని యొక్క పరిచర్యలను చేసినటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ వారు ప్రత్యక్షమై ఉన్నారు. ఎక్కడ? రూపాంతర కొండపై. మరి యేసు ప్రభువుల వారితో వారు మాట్లాడుక ఎవరు చూస్తున్నారు అంటే శిష్యులు చూస్తున్నారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క దృశ్యమును వారు చూస్తున్నారు. వారికి అర్థమైపోయింది, మోషే దాదాపు 14 సంవత్సరాల క్రితము మరణించినాడని వారికి తెలుసు. ఏలియా దాదాపు 900 సంవత్సరాల క్రితము ఆ పరలోకమునకు ఆరోపణుడైనాడు లేదా కొనిపోబడినాడు అనే విషయం కూడా వారికి తెలుసు. అయినా వారిని గుర్తించారు, మరి అర్థం చేసుకున్నారు. ఈ జీవితానికి మించిన జీవితం ఉన్నది. దానికి సాక్షులుగా ఏలియా, మోషేలు వారు చూస్తున్నారు. ఇంకొకటి, ఒక గొప్ప నమ్మకం అనేది వారిలో కలిగింది. అదేమిటంటే యేసు ప్రభువుల వారు ఒక ప్రకటన చేశారు, పునరుత్థానమును గురించిన ప్రకటన. ఆ ప్రకటన మీద వీరికి ఒక నమ్మకం అనేది వచ్చింది. అంటే మనము కూడా కలుసుకోబోతాము, ఏలియాను, మోషేను. మనము కూడా పరలోకమునకు చేర్చబడతాము. అక్కడ వారందరినీ కూడా మనం చూస్తాము, మనం గుర్తుపడతాము, ఒకరినొకరు తెలుసుకుంటాము. మరి ఇదే విషయము పౌలు గారు కూడా తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ప్రస్తావించాడు ప్రభువు రాకడ గురించి. మరి సజీవులమైన మనము ఆయనను మధ్యాకాశములు కలుసుకుంటామని, లేదా మృతులైనటువంటి వారు మరి వారు లేపబడి, మరణించిన వారు లేపబడి ఆయనను కలుసుకుంటారని. ఏ విధంగా ఉన్నా యేసు ప్రభువుల వారిని మాత్రం కలుసుకోవటము సత్యము. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి వాళ్ళు ఏమి మాట్లాడి ఉండొచ్చు అని మనం ఆలోచన చేసినట్లయితే, యెరూషలేములో యేసు ప్రభువుల వారు చేయనైన నిర్గమమును గురించి, లేదా తండ్రి అయిన దేవుని యొక్క రక్షణ ప్రణాళిక యేసు ప్రభువుల వారి ద్వారా ఎలా నెరవేర్చబడబోతున్నదో దాని విషయమై యేసు ప్రభువుల వారితో వాళ్ళు మాట్లాడినట్లుగా లూకా సువార్తికుడు 9వ అధ్యాయం 31లో ప్రస్తావించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఉదయకాల సమయంలో మనకు కూడా ఒక గొప్ప నిరీక్షణ కలుగుతున్నది. దీని ద్వారా శిష్యులకు నిరీక్షణ వచ్చేసింది, శిష్యులకు విశ్వాసం వచ్చింది, శిష్యులకు నమ్మకం కలిగింది పునరుత్థానం పైన. మరి మన జీవితాలలో కూడా మనకు ఒక గొప్ప నిరీక్షణ కలుగుతున్నది ఈ యొక్క వచనము ద్వారా. ఎందుకంటే యేసు ప్రభువుల వారిని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను రక్షకునిగా తమ హృదయంలో చేర్చుకొని మరి ఆయనను రక్షకునిగా తమ నోటితో ఒప్పుకుంటారో, ఎవరైతే మారు మనసు రక్షణ పొందుకుంటారో, మరి వారందరికీ కూడా గొప్ప నిరీక్షణ ఏమిటి అంటే మనం మరణించినను తిరిగి లెగుస్తాము. ఒకవేళ మనం సజీవంగా ఉండగానే ప్రభువుల వారు వస్తే ఆయనను మనం కలుసుకుంటాము. మనమైతే నిత్య జీవమునకు వారసత్వమును పొందుకొని ఉన్నాం.
మనం మరణించినను తిరిగి లేస్తామనే నిరీక్షణ మనకు కలుగుతున్నది. ఒకవేళ మనం సజీవంగా ఉన్నప్పుడే ఆయన వస్తే మనం ఆయనను కలుసుకుంటాము అనే నిరీక్షణ కూడా మనకు ఉన్నది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? యేసు ప్రభువుల వారిని ఇంకను మీరు మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఇప్పుడే యేసు ప్రభువా నా పాపాలను క్షమించండి, నా హృదయంలోనికి ఇప్పుడే రండి, నాకు రక్షకునిగా మీరు ఉండండి అని ఆయనను మనము అంగీకరించుదాము. మన పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచినాడని హృదయంలో విశ్వసించుదాము, నోటితో ఒప్పుకుందాము. మనము ఈ నిరీక్షణలో పాలుపంపులు పొందుదాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో ఇంకనూ రక్షణ, మారు మనసు లేకపోయినట్లయితే ప్రభువా మీరు వారిని సంధించండి, వారిని ఆకర్షించుకోండి, వారితో మాట్లాడండి, వారికి రక్షణ దయచేయండి. పరలోక రాజ్య, నిత్య రాజ్య నిరీక్షణలో వారు పాలుపంపులు పొందినట్లుగా ఆ నిరీక్షణ వారిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.